పాలు నుంచి పెరుగు ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. ఆ విధంగా మీరు పాలు అనేవి ఉదయం కాచుకున్న తర్వాత మనం మామూలుగా మీగడ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఆ తర్వాత తీసి కూలింగ్ తగ్గిన తర్వాత మీరు స్టవ్ మీద పెట్టి ముందు ఉదయం కాచినంత సేపు అవసరం లేదండి, మరిగించాల్సినంత. జస్ట్ పాలు అనేవి మనకి గోరువెచ్చగా ఇప్పుడు మీకు తెలియక బబుల్స్ లాగా స్టార్ట్ అవుతుంది అంటే మనకి పాలు అనేవి వేడెక్కాయని అర్థం. లేదంటే మీరు ఒక ఫింగర్తో చూసుకున్నా కూడా మీకు మనం భరించగలిగేంత వేడి ఉంటే పాలు గోరువెచ్చగా ఉన్నాయని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక స్పూన్ నిండుగా పెరుగు అయితే తోడు పెట్టుకోవడానికి అవసరం అవుతుందండి. అదే మామూలుగా ఎండాకాలం అలాంటి టైంలో అయితే ఒక పావు టీ స్పూన్ వేసినా కూడా సరిపోతుంది. ఆ పెరుగు కూడా గడ్డ పెరుగులాగా అలాగా ఒక ముద్దలాగా తీసేసి మనం స్పూన్తో వేయడం కాకుండా ఇక్కడ మీకు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గిలకొట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం ఏదైతే పాలు గోరువెచ్చగా చేసి ఉంచుకున్నామో ఆ పాలలో ఒక హాఫ్ స్పూను లేదంటే స్పూను మన కాలాన్ని బట్టి. ఈ వీడియో మీరు చలికాలంలో చూస్తుంటే ఒక స్పూన్ వేసుకోండి. అదే ఎండాకాలం టైంలో అలా చూస్తూ ఉంటే పావు టీ స్పూన్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఎక్కువ వేసామంటే అసలు ఎండాకాలం మొత్తం ఎక్కువగా పులిసిపోయి మనం తినలేనంత పుల్లగా అయిపోతుందండి. అంటే ఎప్పుడన్నా మనం అసలు పాలు తోడు పెట్టడం మర్చిపోయాము, త్వరగా పెరుగు తోడుకోవాలనుకునే వాళ్ళు పెరుగు ఈ విధంగా వేసిన తర్వాత గోరువెచ్చటి పాలని ఒక 4-5 సార్లు 7-8 సార్లు మనం వీలైనన్ని సార్లు బాగా తిరగొట్టిన తర్వాత అదే గిన్నెలో కాకుండా మీరు వేరొక గిన్నెలోకి తీసేసుకోండి. ఎందుకంటే పెట్టి మీరు ఏదైనా హాట్ బాక్స్లో కానీ కాస్త వేడిగా ఉండేటటువంటి ప్రాంతంలో పెట్టేసేసి మనం మూత వేసేసి ఉంచితే ఒక 7-8 గంటల తర్వాత లేదంటే రాత్రంతా అలాగా పెట్టి ఉంచినా కూడా పెరుగు అనేది చక్కగా ఈ విధంగా రెడీ అవుతుంది.